ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. యా సో మనం సొసైటీలో చూస్తూ ఉంటాం, గర్ల్స్ ఎప్పుడే కానీ అంటే వాళ్ళు వేసుకునే డ్రెస్ని బట్టి, వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతిని బట్టో లేదు వాళ్ళ అటైర్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి క్యారెక్టర్స్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. వెరాస్ పేరెంట్స్ ఆర్ సొసైటీ కూడా ఏమంటుందంటే, ఒక అమ్మాయి అంటే ఏంటది, అలాంటివి వేసుకోకూడదు, లేకపోతే అలా కూర్చోకూడదు, అలా తినకూడదు, అది అమ్మాయికి ఉండే లక్షణమేనా, అసలు అమ్మాయిలు అలాగే ఉంటారా అలా అంటూ ఉంటారు. లైక్ అంటే వాళ్ళు రాస్తారనమాట ఒక అమ్మాయి బిహేవియర్ ఎలా ఉండాలి, అమ్మాయి ఎలా ఉండాలి అని. మామూలుగా అయితే అంటే అంటే మంచి ఎవరైనా కానీ మంచి అనేది చెడు అనేది ఏం కాకపోయినా కానీ, సో ఇన్ రియల్ వర్డ్స్ అసలు ఒక అమ్మాయి ఎలా ఉండాలి అసలు, అంటే తన బిహేవియర్ కానీ, తన అప్రోచ్ కానీ, తన అంటే ఇప్పుడు మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నా కానీ షీ కెన్ షో హర్ పాజిటివ్ ఆరా రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. సో హౌ షీ కెన్ బీ ఇన్ దాట్ వే అంటారు అసలు? రైట్. సో సి అమ్మాయి ఎలా ఉండాలి అనే అసలు టాపిక్ ఎందుకు అంత ప్రామినెన్స్ ఇస్తున్నాం దానికి, వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్ అని అంటే, ఒక మేజర్ రోల్ దట్ షీ ప్లేస్, అ కీ రోల్ దట్ షీ ప్లేస్ అనేది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఫ్యామిలీ కన్నా కానీ, జనరలీ మన ఇండియన్ సొసైటీలో ఏ ఫ్యామిలీ కన్నా సరే ఆ ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూ, ఆ ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, ఆ ఫ్యామిలీ ఓరియంటేషన్ ఏదైతే ఉందో మొత్తం అంతా లార్జ్లీ అమ్మాయిల మీద డిపెండెంట్ ఉంటుంది అన్నది, మహిళల మీద డిపెండెంట్ ఉంటుంది బేసిక్గా. అంటే అది కూతుర్లు కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు యునో ది కైండ్ ఆఫ్ క్వాలిటీస్ దట్ దే డిస్ప్లే. సో అలా ఆ క్వాలిటీస్ కానివ్వండి, వాళ్ళు వేసుకునే బట్టలు కానివ్వండి, జనాలతో వాళ్ళు మాట్లాడే తీరు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ విల్ డిజైన్ ఆర్ క్రియేట్ ఎ కైండ్ ఆఫ్ పర్సెప్షన్ టువర్డ్స్ ఎ ఫ్యామిలీ. సో అమ్మాయి షీ ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట, ఒక ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక ఫ్యామిలీ ఐడెంటిటీని క్రియేట్ చేయడానికి ఒక అమ్మాయి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి వాట్ ఇస్ దట్ ఫ్యామిలీస్ వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది రిప్రజెంట్ చేస్తుందేమో. అబ్సల్యూట్లీ ది హోల్ ఫ్యామిలీస్ క్యారెక్టర్ ఇస్ రిప్రజెంటెడ్ బై ది విమెన్. సో అందుకనే ఏంటంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారు అనమాట, అమ్మాయి ఎట్లుండాలి, అబ్బాయి ఎట్లుండాలి అని మాట్లాడుకుని చాలా తక్కువ. రైట్. సో వాడంటే అబ్బాయి వాడికే ఉంది, నువ్వు పద్ధతిగా ఉండు అని అట్లా నేర్పించడానికి ప్రధానమైన కారణం ఇదే. ఏంటంటే ఆ ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి, ఫ్యామిలీ ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో చాలామంది అనుకుంటుంటారు ఏంటంటే ఒక ఫ్యామిలీని నడిపించేది ఒక యునో అబ్బాయి అనేసి, లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైతే ఉంటారో ఒక ఫ్యామిలీకి, లైక్ మోస్ట్లీ మెన్నే ఉంటారు కాబట్టి మెన్ ఫ్యామిలీని డ్రైవ్ చేస్తున్నారు అనుకుంటారే కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మెన్ కంటే కూడా ఒక విమెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ ఫ్యామిలీ. సో విమెన్కి కావాల్సిన ఫిజికల్ ఆర్ మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ వాట్ ఎవర్ దే హ్యావ్ టు డిస్ప్లే అనేది లెట్ అస్ అండర్స్టాండ్ అండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే ఆనెస్టీ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక అమ్మాయి ఎంత ఆనెస్ట్గా ఉంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది చెప్పాలంటే. అందరూ ఏమనుకుంటారంటే మనం వేసుకునే మేకప్, ఈ డ్రెస్సులు, వీటన్నిటితోనే ఒక అందం అనేది క్రియేట్ అవుతుంది అనుకుంటారు. కానీ అసలైన అందం ఎక్కడ అంటే ఆ లాయల్టీ ఇంకా ఆనెస్టీ ఉన్న అమ్మాయిలు ఉంటారు చూడండి, that is the real beauty అండి. సో when I say honest, అదేంటంటే నాట్ ఓన్లీ టువర్డ్స్ ది పార్ట్నర్ బట్ ఆల్సో టువర్డ్స్ ది ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎవరి వల్ల కానివ్వండి, ఆ ట్రాన్స్పరెన్సీ ఉండి ఆ ఆనెస్టీ అనేది మెయింటైన్ చేస్తే కనుక షీ బిల్డ్స్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి. ఏంటంటే ఒక అమ్మాయి అలా ఉంది, అంత ఆనెస్ట్గా ఉంది అని అంటే ఆమెని చూసుకుంటూ చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో, పిల్లలు కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, అదే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట వాళ్ళకు కూడా. సో వన్ థింగ్ ఏంటిదంటే ఆనెస్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. జనరలీ ఏమవుతుందంటే ఎంత ఆనెస్ట్గా ఉన్నా మనకి డీవియేషన్స్ అనేది రెగ్యులర్ బేసిస్ మీద వస్తూ ఉంటాయి. సో గ్రహించాల్సింది ఏంటిది ఇక్కడ అనంటే ఆ డీవియేషన్స్కి మనం ట్రాప్ అవ్వకూడదు అనేసి. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే నిజంగానే మీరు ఆనెస్ట్ ఉన్నారనుకోండి, నేను అదే పొగుడతా. ఎలా అంటే అరే మీ అంత ఆనెస్ట్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదండి, అసలు ఇంత ఆనెస్ట్ ఎలా ఉంటారని మీరు అనుకుంటే నేను స్టార్ట్ చేసరికి ఏంటంటే మీరు మురిసిపోయి లేకపోతే యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. సో ఇట్స్ ఎ ట్రాప్ యాక్చువల్లీ.
అండ్ ఇన్ సమ్ కేసెస్ ఫ్రెండ్స్ ఆల్సో టెన్ టు డూ దిస్. అంటే అట్లా చెప్తే మీ మమ్మీ పోనీ అదిరా, లైక్ పోనీ అదేమో మనం అట్లా చెప్పొద్దు, నిజంగా వేరేది ఏదైనా చెప్పేసేయి అని అంటుంటారు. రైట్. సో ఇలాంటి డీవియేషన్స్ వస్తూ ఉంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి డీవియేషన్స్ వస్తూ ఉంటాయి విచ్ విల్ ఇంపాక్ట్ ద వే యు ఆర్. దానికి మనం ట్రాప్ పడకూడదు అనమాట. లైక్ వి షుడ్ నాట్ ఫాల్ ట్రాప్ ఫర్ ఇట్. సో బేసిక్గా ఏంటంటే మన ఆనెస్టీ మనం అలా నిల్చుకున్నాం అనుకో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పేరెంట్స్ కూడా చాలా ఇష్టపడతారండి అంత ఆనెస్ట్గా. చిన్నప్పటి నుంచి కనుక అమ్మాయిలు అలా ఉన్నారు అని అంటే కనుక అలాంటి అమ్మాయిని పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ చేస్తారు, ఇష్టపడతారు. మీరు నిజంగా ఆనెస్ట్గా నేను ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు మేము కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్తున్నాము వెళ్ళనా అని మీరు అడిగారనుకోండి, నిజంగా ఆపరండి. మీరు అబద్ధం చెప్పి వెళ్ళి దొరికి రచ్చ చేసుకునే కంటే కూడా అండర్స్టాండింగ్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఇలా ఆనెస్ట్గా మీరు చెప్పారు అని అంటే కనుక వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇట్స్ కామన్ ఫినామినా అనేసి, రైట్? సో అలా ఆనెస్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ది ప్రైమరీ క్యారెక్టర్ అండి ఒక ఉమెన్ డెవలప్ చేసుకోవాల్సింది. సెకండ్ ఏంటి అంటే ఒక అమ్మాయి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మెంటల్ స్టెబిలిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకి. అది డెవలప్ చేసుకోవడం చాలా, ఆ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మెంటల్ స్టెబిలిటీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే ఒక అమ్మాయి డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ లైఫ్ నుంచి షీల్ కీప్ గోయింగ్ త్రూ, రైట్? ఒక ప్యూబర్టీ నుంచి, చిన్నప్పటి నుంచి అడాలసెంట్ నుంచి మళ్ళీ ఒక అడల్ట్గా మారి, అండ్ ప్రతి ఫేస్లో షీ హాస్ గాట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఎగ్జాక్ట్లీ. డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చేంజెస్ అవి అవుతూ ఉంటాయి, డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి డిఫరెంట్ రెస్ట్రిక్షన్స్ అవి వచ్చినప్పుడు ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. అంతేగాని విచక్షణ కోల్పోయి అక్కడ ఎప్పుడు పద్దాక నాకు చిన్నప్పటి నుంచే రెస్ట్రిక్షన్స్ అయినా, నేను బయటికి వెళ్ళాలంటే చిన్నప్పుడు అంతా నాన్నని అడగాలి, పెద్ద అయిన తర్వాత అన్నని అడగాలి, పెళ్ళైన తర్వాత మొగుడిని అడగాలి, ఇంతేనా నా జీవితం, ఇంతేనా నా బతుకు అనేసి ఇలా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆలోచించేసి ఇలా ఎందుకు ఇది అంటే ఇట్ ఈస్ ఇన్ అ వే చెప్పాలంటే ఇట్ ఈస్ టు డిసిప్లిన్, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ యూ, రైట్? అది అర్థం చేసుకోవాలి. ఎందుకు నాన్నని అడగాలి, ఎందుకు అన్నని అడగాలి అని అంటే ఇట్స్ బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ అన్వాంటెడ్ థింగ్స్. ఆ పాజిటివ్ మోడ్ అంటే వాళ్ళు బయట అంతా చూసి వస్తుంటారు కాబట్టి ఇన్ సెన్స్ దే విల్ టెల్ దట్. సి ఒక మగాడు ఏం ఆలోచిస్తాడో, వాళ్ళ మనస్తత్వం ఏంటి, ఒక అమ్మాయిని చూసినప్పుడు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏం నడుస్తుంటది అనేది ఒక అబ్బాయికే బాగా తెలుసు. సో అలా తెలిసినప్పుడు మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ మీకు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అని అంటే ఇది అర్థం చేసుకోండి. బికాస్ దే నో వాట్ సొసైటీస్, అబ్బాయిలు ఎట్లా ఆలోచిస్తారు ఏంది అనేసి. సో అది కూడా ఒకటి వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్. ది థర్డ్ థింగ్ దట్ వీ షుడ్ బి కేర్ఫుల్ విత్, అండ్ ఎస్పెషలీ విమెన్ షుడ్ బి కేర్ఫుల్ విత్ ఇస్ డ్రగ్స్ అండి. ఇట్ కెన్ బి ఆల్కహాల్, ఇట్ కెన్ బి సిగరెట్, ఇట్ కెన్ బి ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కరెంట్లీ సొసైటీలో అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ దట్ హార్డ్, ఇట్స్ నాట్ డిఫికల్ట్. నాకు డ్రగ్స్ కావాలి అని అంటే నాకున్న కాంటాక్ట్స్ నుంచి ఇట్లా అడిగితే ఫోన్ చేస్తే రాత్రి కల్లా ఇంటికి వచ్చేస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ సప్లై ఆఫ్ డ్రగ్స్ ఉంది మనకి సొసైటీలో. ఇంత అవైలబిలిటీ ఉన్నప్పుడు ఒక అమ్మాయి సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే, అంటే ఈ డ్రగ్స్కి బానిస కాకుండా ఉంటే కనుక, ట్రస్ట్ మీ, ఇట్ విల్ గివ్ గ్రేట్ క్యారెక్టర్ టు హర్, లైక్ ఈ జస్ట్ బికాస్ ఆఫ్ డ్రగ్స్. అంటే ఎందుకు చెప్తున్నాను నేను ఇది అని అంటే, తాగడం మంచిది కాదా అంటే అబ్బాయిలే తాగాలా అమ్మాయిలు తాగకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని నాకు తెలిసి రేజ్ అవుతూ ఉంటాయి. చెప్పాలంటే తాగడం మంచిది కాదా అంటే లిమిట్లో ఏం చేసినా ఓకే. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు తాగేటప్పుడు ఒక్కలే తాగరు, డ్రగ్స్ తీసుకునేటప్పుడు ఒక్కలే ఉండరు, ఫ్రెండ్స్ ఉంటారు చుట్టుపక్కల. లిమిట్లో ఉండి నాకు ఇది చాలు అంటే ఊరుకుంటారా అంటే ఊరుకోరు. ఇంకోటి తాగు లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రెషరైజింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఏదన్నా సరే ఓవర్ డోస్ అయింది అని అంటే ఇంకా మీ బాడీ మీ మాటలు ఇవన్నీ మీ కంట్రోల్లో ఉండవు. మీ బాడీ మీ మాటలు కంట్రోల్లో లేనప్పుడు మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇండైరెక్ట్గా మీ ఫ్యామిలీ మీద, మీ మీద, మీ క్యారెక్టర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని వెనక్కి తీసుకోగలుగుతామా? వి కాంట్. డ్రగ్స్ ఏనానండి ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే డ్రగ్సే కాదు కదా. దెర్ ఆర్ 100 forms ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దట్ వి రియలీ కెన్ యాక్సెస్. సో ఇక నేను మందు తాగద్దా, నేను ఇక సిగరెట్ తాగద్దా, ఇదంతా ఇంకా వాళ్ళకైనా వీళ్ళకైనా ఇలాంటి ఆర్గ్యుమెంట్ కాకుండా ఒక్కటి ఆలోచించండి. ఓవర్ డోస్ అయ్యింది అని అంటే ఆ ఓవర్ డోస్ అయినప్పుడు మీరు మాట్లాడే మాటలు, మీరు చేసిన చేతలు వెనక్కి తీసుకోగలుగుతారంటే తీసుకోలేరు. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అది. అవసరమా అంతవరకు డ్యామేజ్ తెచ్చుకోవడము? స్పెషలీ వెన్ ఉమెన్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ అ ఫ్యామిలీ. మన సొసైటీలో కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఉమెన్ అనేది. సో ఆ ఉమెన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మన బాధ్యత కాబట్టి
వాళ్ళకి ఇచ్చే సలహా ఇది ఏంటంటే ఇలాంటి డ్రగ్స్కి దేనికైనా సరే దూరంగా ఉండండి. నిజంగానే చేసుకోవాలి అని అంటే కనుక, అంటే డ్రగ్స్ తీసుకోవాలి అది అని అంటే కనుక ఇంట్లో కూర్చొని మీ హస్బెండ్ తోటే హ్యావ్ ఆల్కహాల్ ఆర్ యూ వాంట్ టు టేక్ సిగరెట్, డూ ఇట్ విత్ యువర్ హస్బెండ్ ఇన్ ప్రైవేట్. దాట్ విల్ గివ్ యూ ది ఎంటర్టైన్మెంట్ నీడెడ్. అంతేగాని పబ్లిక్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తోని చేసి తాగి ఇంటికి వచ్చి ఇంట్లో దొరికి సొసైటీలో రచ్చ చేసి ఎన్ని ఇన్స్టెన్సెస్ చూడలేదండి మనము. రోడ్డు మీద తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి కెమెరాల ముందు ఇట్లా దాచి పెట్టుకొని అవసరమా అవన్నీ? సో అలా కాకుండా రీసెంట్ గా ఒక సెలబ్రిటీ యాక్టర్స్ కూడా కేసు వస్తుంది కదా, లైక్ ఇన్ ఆల్కహాల్ గురించి రచ్చ చేసి అండ్ డ్రగ్స్ గురించి ఒక హోటల్లో కూడా రచ్చ చేసి అలా రీసెంట్ గా న్యూసెస్ వస్తున్నాయి. ఎస్ సో ఇప్పుడు ఎన్ని కేసెస్ లో, ఇప్పుడు మంగ్లీ కేసులో కూడా జరిగింది అదే కదండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వీ హ్యావ్ సీన్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ ఇన్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మనకు వచ్చే రెస్పెక్ట్, మనకి ఇచ్చే వాల్యూ అంతా టోటలీ డిఫరెంట్ ఉంటుంది. ఎస్పెషలీ విమెన్, బికాజ్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు మనల్ని కాబట్టి. సో అది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మెన్ హ్యావ్ ద లిబర్టీ. మెన్ కూడా రిస్ట్రిక్టెడ్ గా చేసుకుంటే చాలా బెటర్ విత్ ఇన్ ది ఫ్యామిలీస్ చేసుకోవడం. బట్ మెన్ ని పట్టించుకోరు అంతగా, పట్టించుకున్నంత ఫోకస్ ఉమెన్ మీద ఉన్నంత ఫోకస్ మెన్ మీద ఉండదండి. ఎందుకంటే మన సొసైటీలో పర్స్పెక్టివ్ అలా ఉంది. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనం దిగిన తర్వాత, బిల్డింగ్ దిగిన తర్వాత పాన్ షాప్ దగ్గర ఒక అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు అంటే ఎవడు పట్టించుకోడు. అదే ఒక అమ్మాయి పాన్ షాప్ దగ్గర సిగరెట్ తాగుతుంది అని అంటే కళ్ళన్నీ ఆమె మీదే ఉంటాయి మనకి. అలాంటి సొసైటీలో ఉన్నాం కాబట్టి చెప్తున్నా నేను, విమెన్ ఏంటంటే ఈ ఆల్కహాల్కి వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉంటే బెటర్. అండ్ లాస్ట్లీ విమెన్ ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. బికాజ్ ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఇంపార్టెంట్ మనకి. నేను చెప్పినట్టు ఆ క్యారెక్టర్ అనేది ఆమె చేసే పనుల మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు మీ పార్ట్నర్కి లాయల్గా ఉన్నారు అని అంటే కనుక మీ పిల్లలు కూడా మీ దగ్గర నుంచే నేర్చుకుంటారు. అండ్ వాళ్ళు కూడా మీకు ఒక అమ్మ అంటే ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటారు అనమాట. వాళ్ళు నేను అమ్మలాగా అవ్వాలి, అమ్మ చెప్పింది చేయాలి, క్రాస్ క్వశ్చనింగ్ రావద్దు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మీరే కరెక్ట్ లేరు అనుకోండి, యాజ్ ఎ విమెన్ మీరే కరెక్ట్ లేరు, పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ మాట వినడం ఆపేస్తుంటారు. మీరు క్వశ్చన్ చేశారనుకోండి, ఏంటి నా మాట వినట్లేదు అనుకోండి, దే విల్ క్రాస్ క్వశ్చన్. ఎందుకు వినాలి నీ మాట? నువ్వేమన్నా పర్ఫెక్ట్ అనుకుంటున్నావా? నువ్వేం తప్పులు చేయవా? తెలియదా మాకు నువ్వు చేసే తప్పులు? ఇలాంటి క్వశ్చనింగ్ వస్తుంటదండి. మెనీ కేసెస్ అండి దానిలో వస్తుంటారు మనకి. కొందరు మదర్స్ ఏంటంటే వాళ్ళు ఫ్రాంక్ గా చెప్తారనమాట, దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్, మా ఇంట్లో తెలిసింది దట్ ఇలాంటివి జరిగింది. మేబీ వాళ్ళకి ఎఫ్ఐఆర్ గురించి అవ్వచ్చు, లేదా సమ్ టైమ్స్ ఏమవుతుందని అంటే ఫ్యామిలీలోనే అర్చేసుకుంటా ఉంటారు. అర్చుకొని అప్పుడు నువ్వు అది చేయలేదా, అప్పుడు నువ్వు ఇది చేయలేదని తెలియని సీక్రెట్స్ అన్ని పిల్లల ముందు బయట పెట్టేస్తూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్ కూడా చూస్తూ ఉంటాను. వేరే నా మాట వినట్లేదు పిల్లలు, వాళ్ళను ఎదురు సమాధానం చెప్తున్నారు నాకు అనేసి. దానికి కారణం ఎవరు అంటే మళ్ళీ వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ ఆ పనులు చేసి ఉండకపోయి ఉంటే గనక ఖచ్చితంగా పిల్లలకి చెప్పిన మాట వాళ్ళు వింటారు. క్రాస్ క్వశ్చనింగ్ జరగదు. యూ సెట్ అన్ ఎగ్జాంపుల్, నువ్వు నాలాగా ఉండాలిరా అని ఎగ్జాంపుల్ సెట్ చేసేటట్టు ఉండాలి. అలా చేసే కెపాసిటీ ఆ పిల్లలతో స్పెండ్ చేసే టైం కానివ్వండి, పేషెన్స్ కానివ్వండి, ఉమెన్కే ఎక్కువ ఉంటుంది. సో ఉమెన్కే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉమెన్ పర్ఫెక్ట్గా ఉండి ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కానీ, అన్వాంటెడ్ రిలేషన్స్ కానీ, లూజ్ టాక్స్ చేయడం కానీ ఇలాంటి ఏమీ చేయకుండా పాజిటివ్గా ఉండి, ఎనర్జెటిక్గా ఉండి, ఇఫ్ యు ఆర్ మీరు కరెక్ట్గా ఆనెస్ట్గా ఉండి ఒక ఎగ్జాంపుల్ లాగా నిలబడ్డారనుకోండి, పిల్లలు మీ దగ్గర నుంచి నేర్చుకొని వాళ్ళు ఎక్సెల్ అయిన తర్వాత మీకు వచ్చే సంతోషం కానివ్వండి, లేకపోతే వాళ్ళు క్రెడిట్స్ ఇస్తారు చూడండి, నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ అనేసి, అప్పుడు వచ్చే సంతోషం, అప్పుడు ఇచ్చే ప్లెజర్ ఏ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఇవ్వదండి మీకు. నో అదర్ ఆల్కహాల్, నో అదర్ drugs can give you the kind of high that gives when someone is praising you in front of public. Thank you so much, Ram Garu, for sharing all this information. Thank you so much. Welcome.